జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కమ్మగాని శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిసాన్ మోర్చా ఆధ్వర్నిక రాష్ట్ర కన్వీనర్ వెంగళరావు మాట్లాడుతూ రైతు భరోసా యాత్రకి వచ్చిన బండి సంజయ్ పైన దాడి చేయుటకు స్థానిక పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలోని శ్రేణులను రెచ్చగొట్టి మద్యం డబ్బులను ఆశ చూపించి కోడిగుడ్లు రాళ్లు కర్రలతో దాడికి పాల్పడే విధంగా ప్రోత్సహించిన సిగ్గుచేటన్నారు. మంత్రి నీకు సిగ్గుసరం ఉంటే నీ పలుకుబడి ఉపయోగించి నియోజకవర్గంలో రిజర్వాయర్ని పూర్తి చేయలేవు, కానీ పెరుగుతున్న భారతీయ జనతా పార్టీని ఓర్వలేక దాడి చేయించడం, రౌడీయిజాన్ని ప్రోత్సహించడం నీతిమాలిన చర్య అన్నారు. ఫోకస్ చేస్తామంటున్నారు. ఇవాళ వర్షాకాలం వల్ల మండేటువంటి ఒక మంచి రకం ధాన్యాన్ని నువ్వు బాయిల్డ్ రైస్గా మార్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒక బదనాం వేస్తున్నావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుకు ఆల్రెడీ నీ దగ్గర లెటర్ ఉంది. ఇప్పుడున్న పనిని ఇప్పుడు చేయకుండా రేపు వచ్చే విషయాన్ని మాట్లాడుతున్నాం. రేపు వచ్చే యాసింగ్ ధాన్యం గురించి మాట్లాడుతున్నాం. యాసింగ్ ధాన్యానికి నాలుగు పోసిన రానంటే ఎవరండి ఇప్పుడు ఇంతవరకు ఎవరు పోయలే కదా. అంటే ఇంకా దానికి సీజన్కి ఇంకా స్టార్ట్ కావడానికే టైం ఉంది. ఇంకా నీకు కటింగ్ రావడానికి ఎంత టైం ఉంది. ఆ రోజు మాట్లాడాల్సిన విధానంలో ఆ రోజు నువ్వు చేంజ్ కావాలి. చేంజ్ అయ్యి చేస్తే వచ్చేటువంటి దాన్ని రచిస్తున్నాం. ఇలా దయాకర్ రావు గారిని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి పంజాబ్ మీద ఏంటి ప్రేమ? పంజాబ్లో వచ్చే ధాన్యం రా రైస్ వస్తుంది, రా రైస్ కమిట్మెంట్ తీసుకుంటాను. నిన్ను రా రైస్ ఒక గింజలే నువ్వు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తావు చెప్పు, రెడీ. పాలసీని పక్కదో పట్టించి ప్రజలు గొర్రెలు అనుకుంటాడో బర్రెలు అనుకుంటాడో, ప్రజలు గొర్రెలు నేనేం చెప్తే గదే నమ్ముతాను అనుకుంటాడు కేసీఆర్ గారు. కానీ చాలా తప్పు. ఆయనకు ఆయనే ఇలా పతనాన్ని స్టార్ట్ చేసుకున్నాడు. ఆయనకు కూడా తెలుసు, ఆయన 6th సెన్స్ ఎక్కువ పనిచేస్తుంది. నేను పతనం అవుతున్నా, ఈ లోపల నేనేం మాట్లాడినా ఇప్పుడే మాట్లాడతా, ఇంకా ముందైతే నేనేం మాట్లాడలేను కాబట్టి అని చెప్పేసి ఈ విధానం స్టార్ట్ చేసిండు. తప్పుడు విధానం స్టార్ట్ చేసిండు. ఇంకా కొంచెం ఏ ప్రెస్ మీట్లో కూర్చున్నా కూడా అప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం లేదు. ఎంతసేపు దివాలా పడి మళ్ళీ రేపు పొద్దున నాకు ఏం జరగబోతుందా అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి ఒక్కటే ముఖ్యంగా మన నియోజకవర్గ పరిధిలో పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో దయాకర్ రావు గారు చేసే ఈ అఘాయిత్యాలు వీటికి ఎప్పుడు కూడా మేము బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటాం. దయాకర్ రావు గారు ప్రతి మాటకు నీ మాట నీకే ఒప్ప చెప్తున్నాం. మేము కొత్తగా ఏం మాట్లాడట్లే. నువ్వు సిగ్గుపడాల్సిన స్థాయికి నువ్వు దిగిపోయినావు. అందుకే నీకు సిగ్గు లేకుండా పక్కని సిగ్గుందా అని మాట్లాడుతున్నావు. నీ సిగ్గులేని తనాన్ని నిరూపించుకోవడానికి నువ్వు చాలా దిగజారిపోతున్నావు. నీ సిగ్గులేని తనం ఆల్రెడీ అక్కర్రాని మంత్రి పదవి పట్టుకొని ఒక పెన్ను సంతకం పెట్టలేని మంత్రి పదవి పట్టుకొని యాలాడుతున్నప్పుడే నీకు సిగ్గులేదు అనేది క్లారిటీ వచ్చేసింది. ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ పార్టీలకు అతీతంగా, వ్యవస్థకు అతీతంగా ప్రజలందరూ కూడా తెలికలు అయిపోయారు. ఎంత గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ నిన్న తలపెట్టిన ఈ ప్రతి ఇది కూడా యాత్ర కానీ ఇది కానీ నీ ద్వారా ఒడ్లు కొనిపించి రైతుల కష్టాలను తీర్చాలనే పోరాటం చేస్తున్నాం తప్ప, పోనీ నువ్వు మమ్మల్ని ఆపుతున్నావు కదా, కొనడాన్ని ఆపుతున్నావా? నువ్వు చెప్తే నేను కొనాలని ఆపుతున్నావు, కొనడాన్ని ఆపుతున్నావు, కొంటాను ఆపుతున్నావా? భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడంలో నీ ఉద్దేశం ఏంటో ప్రజలకు వివరించు. ప్రజలకు చెప్పండి, మీరే చెప్పండి. మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ప్రజలకు చెప్పండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి చెప్పడం వల్ల మాకు ఇబ్బంది అయింది కాబట్టి మేము ఒడ్లు కొంటలేమని చెప్పండి. రాజకీయంగా మేము ఒకరినొకరు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఒక రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీకి అది చెప్పింది కాబట్టి నేను కొనని చెప్పు. తీసేయించి ఇలా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఆడించి మంత్రి చేస్తా అంటాను. ఇవాళ ఈటల రాజేందర్ వచ్చిన రోజు ఈటల రాజేందర్ గారు మా ముదిరాజు నియోజకవర్గం మన కమ్యూనిటీ అని చెప్పి అదే చెప్పి నేను రాలే. ఇవాళ ఆయన కంపెన్సేట్ చేయడానికి నేను చేస్తాను. కానీ 2 మతలాభాలు ఉండే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరైతే కవిత ఉందో, కవిత పదవికాలం అయిపోయింది. కవితను మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తే ఇక్కడ మంత్రి పదవి కొరకు పోరాటం జరిగేటట్టుంది. కాబట్టి అది ఖాళీ చేయించి ఆమె రాజ్యసభ పంపించి ఇక్కడ ఒక బీసీ నేను చేసిన అని చెప్పుకోవడానికి ఒక మార్గం సుగమం చేసుకున్నాడు తప్ప ఇది రాజకీయ ఎత్తుగడ తప్ప ఇది బీసీల మీద ప్రేమ కాదు, ముదిరాజుల మీద ప్రేమ కాదు, ఇంకోటి అది కాదు. ఇది మాత్రం అందరూ గమనించాల్సిన విషయం. తప్పకుండా మన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలి. ప్రజలందరికీ ఆల్రెడీ తెలుసు, ప్రజలు అనలేకపోవచ్చు.
ఇంకా ఏదో ఆశ, ఇంకేదో మభ్యపెట్టే గుణం నీ దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఏదో ఆశపడితే పడుతుండొచ్చు. ప్రజలు ఎంతవరకు ఆశపడతారు? ఎలక్షన్ల వరకే ఆశపడతారు. ఎందుకంటే అక్కడి వరకు నువ్వేం పీకేది చేసేది లేదు. ఎలక్షన్ల తర్వాత, ఎలక్షన్లు వచ్చినాక మాత్రం నీకు ఎక్కడ హుజరాబాద్లో జరిగినటువంటి కేసీఆర్కి పరాభవం జరిగింది, ఎట్లా జరిగిందో ఇలా దయాకర్రావు కూడా రేపు పాలకుర్తి నియోజకవర్గంలో పరాభవం జరుగుద్ది. ఇవాళ ఎవరు ఏంటిది అనేది అది గమనించుకుంటూ ఉండాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఇప్పటికి కూడా ఇంకా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఏదో ప్రేలాపన పేలి ప్రెస్ వాళ్ళు వచ్చేసి రైతు తక్కువ ధరకు అక్కడ మిల్లర్లకు అమ్ముకుంటే మిల్లర్లు నీకు మళ్ళీ తిరిగి మిల్లాడిచ్చి ఇచ్చే ధాన్యాన్ని నువ్వు ఇలా కమిట్మెంట్లో తీసుకున్నావు. అంటే ఏ రకంగా కూడా దొంగసాటుకు వచ్చే కమిషన్లకు ఆశపడుతున్నావు తప్ప ఇవాళ వాస్తవాలను దాచిపెట్టి రైతులను మభ్యపెట్టి రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేపు ధర్నా ఎందుకు తలపెట్టినావు? ఫస్ట్ ఒక క్లారిటీ. రేపు నువ్వు ఏడ చేస్తున్నావు ధర్నా? కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయాలంటే ఎక్కడికి పోవాలి? ఏడ కూర్చొని చేస్తావు? నీ ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించుకుంటానో చెప్పు, అది ఓపెన్ చేయి. నీ ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించుకుంటాను, నీ చేతనంతనాన్ని ప్రజలకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అరాచకమైనటువంటి ఈ వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతి ఒక్కరు కూడా తిరిగే హక్కు ఉంది. దీన్ని అడ్డుకోవాలని ఈ అడ్డదారులతోని, ఈ మందు సీసాలతోని, ఈ మందబలంతో ఏమో చేస్తామంటే ఎక్కడ కూడా ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ తెలికల్లో అయిపోయారు. నిన్నటికి నిన్న నీకు ఆల్రెడీ ఎక్కడైతే ప్రజలు కూడా చర్చ చేసుకుంటారు. ఇలా హుజురాబాద్లో ఆ ప్రజలు తీసుకున్న నిర్ణయం కర్రు కాల్చి వాత పెట్టేసరికి కేసీఆర్కి పిచ్చి పట్టింది. ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. తన ప్రభుత్వం మీద తన ధర్నా అయింది, తన ప్రభుత్వం తన ప్రొటెక్ట్ చేసి పోయింది. అసలు ఏంది అని చెప్పేసి బయట అందరూ ముక్కులు వేలేసుకుంటారు. నియోజకవర్గ పౌరుణ్ణి, నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం నాకు ఉంది. కాబట్టి అది నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. నీ లెక్క నేను కాళ్ళు మొక్కుతాను, కాళ్ళు మొక్కే విధానం నీది. ఎందుకంటే నీకు మాటలు రావు. నోరు తెరితే సిగ్గు అంటావు, నోరు తెరితే లజ్జ అంటావు, మొక్కితే కాళ్ళు అంటావు. ఎందుకంటే కాళ్ళకాడు బేరం చేసుకుంటున్నా ఇవాళ నువ్వు మంత్రి పదవిని కాపాడుకుంటాను. ఇవాళకి నిన్నటికి ఇవాళకి ఇవాళ ఎమ్మెల్సీలను అనౌన్స్ చేస్తే కూడా భయంగా ఉన్నది బతుకులు. ఎవరికి ఏ మంత్రి వస్తే ఎవరు నేను ఎడిపోవాలని. సో అది నీ ఇష్టం, నీ కమిట్మెంట్ అది. ఎందుకంటే నీ జీవితాశయం ఒకసారి మంత్రి కావాలనుకున్నావు. సరే సంతోషం, మాకే ఇబ్బంది లేదు. ఎందుకంటే నీ ప్రభుత్వం, నీ పార్టీ, నీ దాంట్లోనే మంత్రి అయినావు. కానీ ప్రజలకు చేయాల్సిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఏం చేయకుండా, ఇక్కడ ఏం చేయకుండా కూడా ఇలా మాట్లాడుతున్నాం. ఏంటంటే ఎంత హీనమైన చర్య, ఎంత అరాచకమైన చర్య అంటే వస్తారు పోతారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ప్రొటెక్ట్ చేయాలనుకుంటే నీ ప్రిపరేషన్ ఎట్లుండాలా? వచ్చి నువ్వు చర్చకు రా. ఏమండి ఇప్పుడు బండి సంజయ్ గారి స్థాయికి అయితే నువ్వు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కదా, మంత్రి పక్క పెట్టి ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే వచ్చి నువ్వు మా నియోజకవర్గంలో మా ఒడ్లు ఇట్లా ఖరాబ్ అవుతున్నాయి, నీ కేంద్ర ప్రభుత్వం కొంటలేదని మాట్లాడతావా? లేకపోతే మాకు ఏం హామీ ఇస్తావు? హామీ అడుగు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధికి వచ్చిండు అనుకో, హామీ అడుగు. ఏమయ్యా మరి అక్కడ నువ్వు కొంటలేవు, కొనాలన్నావు, ఇక్కడ కొంటా అంటారు. దానికి బదులు నువ్వు పంజాబ్లో కొంటాను, ఇక్కడ కొంటలేవు అంటే ఇక్కడ నీ ఒడ్లు ఈ ఆటికి ఎవరైనా కొనమని అన్నారా? నువ్వు సెంటర్ ఓపెన్ చేసి ఇంతవరకు ఎక్కడికన్నా ప్రొక్యూర్ చేసి పంపగలుగుతున్నావా? ఎన్ని సెంటర్లు ఓపెన్ చేసినా కాంటాలే స్టార్ట్ చేయలేదు. ఇవాళ దీంట్లో ఒక మతలాభం ఉంది. ఎంత లేట్ చేసి అటు ఇటు నేపం నెట్టి 4 రోజులు లేట్ చేస్తే రైతులు ఇబ్బంది పడలేక ఆ మార్కెట్ తీసుకుపోతారు. ఆడనే 1200-1300 వాడికి ప్రొక్యూర్ అయిపోతుంది. ఆ మిల్లర్ కొంటాడు, మిల్లర్ మళ్ళీ వెనక సిరి ఎక్కడికి పెడతాడు? ఇవాళ ఒక దొంగ అబద్ధం ఆడుతున్నారు. ఇప్పటి వరకు కాంటాలే కాలేదని మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఏది ఈ ఐకేపీ ద్వారా కాలేదు, దేని ద్వారా కాలేదు. కానీ కొన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము ఆల్రెడీ కొన్నామని చెప్పేసి చూపెడుతున్నారు. ఎక్కడిదా ధాన్యం? ఒకటే కాదు, ఇక్కడ ఉంది. అన్ని పార్టీలు ఉన్నాయి. పాలకుర్తి నియోజకవర్గం నీతో ఏర్పడలే, నీకంటే ముందే పాలకుర్తి నియోజకవర్గం ఉంది. పాలకుర్తి నియోజకవర్గానికి ఆశ్రయం మొదలడానికి వచ్చినాడు. ఇవాళ కొత్త సంస్కృతి నేర్పుతున్నావు. కొత్తగా ఇవాళ రాళ్ల దాడులు, కొత్తగా కర్రల దాడులు, కొత్తగా గుడ్డ దాడులు, కొత్త సంస్కృతి నేర్పుతున్నావు. అదే మేము మొదలు పెడితే ఎట్లుంటుందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే ఎట్లుంటుందో, రేపు పొద్దున పరిస్థితులు ఎక్కడ తిరుగుతావో నిన్ను ఖచ్చితంగా చెప్తున్నాం కదా. నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిచ్చి నిన్ను గెరావు చేసే వరకు మేము కూడా నిద్రపోం. ఎందుకంటే నువ్వు చేస్తున్నది ప్రజలందరికీ తెలవాలా. నువ్వు చేస్తున్న పెద్ద దగులుబాజీ వ్యవస్థ అంతా నీ కొరకు, నువ్వు నీ పర్సనల్గా చేస్తున్నటువంటి ఈ దగులుబాజీ వ్యవస్థ అంతా కూడా నియోజకవర్గ ప్రజలకు మొత్తం వివరిస్తాం. ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా బుద్ధి చెప్పే వరకు. ఎందుకంటే ఇవాళ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చాలాసార్లు ప్రశ్నిస్తున్నాం. నోరు లేదా? నోరు మెదపట్లేదా? నోరు మెదలట్లేదా? ఎక్కడెక్కడో మాట్లాడుతున్నావు కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడతలేవు? ఇది నువ్వు నియోజకవర్గానికి అవసరం లేదా? నువ్వు రాష్ట్ర మంత్రి అయితే నియోజకవర్గం అవసరం లేదా? నియోజకవర్గం గురించి ఇప్పటి వరకు ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీకు బాధ్యత లేదా? పోనీ నీ స్థానిక నాయకత్వం చెప్పి, నీ స్థానిక నాయకులు నిన్న పోయి
ఒకడు మాట్లాడొస్తాను ఒకడు మాట్లాడొస్తలేడు. పంజాబ్ గురించి పంజాబ్లో ధాన్యం ఎందుకు వచ్చింది, ఎందుకు కొంటాను, ఆర్ఎస్ కొంటాను. నీరు ఆర్ఎస్ ఎంత ఉంటే అంత ఇవ్వమంటాను. నీకు పంజాబ్ ఎందుకు, ఇంకా ఇతర రాష్ట్రాలు ఎందుకు? ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడి అడిగినాం, శ్వేతపత్రం ఇవ్వన్నాం. ఏ రకమైనటువంటి మీరు నిర్ణయాలు తీసుకున్నారో చేయమన్నాం. ఇలా కనీసం నియోజకవర్గాన్ని ఇవాళ రాష్ట్ర స్థాయిలో మాట్లాడుతున్నావు, కేంద్ర స్థాయిలో మాట్లాడుతున్నావు. కేంద్రంలో ఇవాళ ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రతినిధి, నేషనల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన ఒక ఎంపీ, ప్రతి మాట మాట్లాడుతున్నావు. ఆయన సిగ్గు అంటావు, భారతీయ జనతా పార్టీ నాయకుల సిగ్గు లేదు అంటావు, లేదంటే నిధులు తీసుకురాని అంటావు, లేదంటే ఒకవేళ బియ్యం కొంటామంటే బియ్యం కొంటామని కనుక మాట ఇస్తే కాలు మొక్కుతా అన్నది మీ పత్రికా ముఖంగా మాట్లాడిండు. బియ్యం కొంటామన్న ఏదైతే పేపరు కమిట్మెంట్ లెటరు వాళ్ళ దగ్గరే ఉంది. ఆ లెటర్ చదవరాకపోతే మీలాంటి వాళ్ళతో చదివించుకొని కాలు మొక్కాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ లెటర్ ఉంది ఆల్రెడీ. నీకు రాబోయే సీజన్ గురించి మాట్లాడే కంటే ముందు ఈ సీజన్లో ఉన్నటువంటి దాన్ని నువ్వు ఎందుకు చేయట్లేదు? నువ్వు కాలు మొక్కాల్సిందే. ఎందుకు మొక్కాల్సిందే అంటే నీ దగ్గర లెటర్ ఉంది ఆల్రెడీ. నీకు నాలెడ్జ్ లేదు. ఆ నాలెడ్జ్ లేక ఆ మాట మాట్లాడేటప్పుడు నీకు కాలు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా, ఒక హుందాగా మాట్లాడు. నీకు అక్కడ ఉన్న సమస్య, నువ్వు ధర్నాలో కూర్చున్నావు. ఒక మంత్రిగా ఎవరి మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నావు? నీ ప్రభుత్వం మీద నువ్వు చేసుకుంటున్నావా? రేపు పొద్దున తలపెట్టిన ఒకటి మహాధర్నా. అసలు ధర్నా చౌకులే ఉండొద్దని చెప్పి ధర్నా చౌకులు తీసేసిన మనిషి ఇవాళ మళ్ళీ అదే ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర రేపు ధర్నా కూర్చుంటున్నాడు. సిగ్గు లేదా? సిగ్గు అనిపించదా? నిన్న మాట్లాడిన మాటకి మాట్లాడక అసలు సమస్య సంబంధమే ఉండదా? నిన్న మాట్లాడిన మాటకి ఇవాళ మాట్లాడిన మాట సంబంధం ఉండదా? ఇవాళ ఒక రాష్ట్ర మంత్రిగా నేను దయాకరావు గారిని, నువ్వు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతావు, కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి మాట్లాడతావు. అసలు నీ పోర్ట్ఫోలియోలో నీకున్న ప్రోటోకాల్ మినిస్ట్రీలో ఎన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలుసా? ఎన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఏ నిధులతో నువ్వు సంసారం చేస్తున్నావో తెలుసా? ఏ నిధులతో ఇలా పల్లె ప్రగతి చేస్తున్నావో తెలుసా? ఏ నిధులతో పట్టణ ప్రగతి చేస్తున్నావో తెలుసా? నీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి మార్జిన్ మనీ ఎక్కడన్నా నీకు యాడ్ చేసి నీకు ఇచ్చిందా? ఏ పని అన్నా నీ సంతకంతో అవుతుందా? నీ సంతకంతో ఏ పనన్నా కనీసం నియోజకవర్గాల్లో, రాష్ట్రం అంతా ఏ వేలు కొడుతున్నా మనకు సంబంధం లేదు. విలేకరులకు కానీ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని లక్షల రూపాయలు మిల్లర్ల దగ్గర నుంచి కమిషన్ల రూపంగా తీసుకొని ప్రజల మీద కుచ్చుటోపి పెట్టి ప్రజల మీద వేస్తున్నటువంటిది. సరే, ఇది ఒక్కటే కాకుండా ఇవాళ లాస్ట్ ఇయర్ సన్నధాన్యాన్ని మిల్లర్లు కొనమన్నారు. ఈ ప్యాడీ సెంటర్ ద్వారానే కొన్నారు. కొన్న తర్వాత రైస్ మిల్లర్లు తక్కువ ధర కొని ఇక్కడ ఆల్రెడీ సన్నధాన్యాన్ని నిలివేసుకున్నారు. ఇప్పుడు మొన్నటికి మొన్న కాకినాడ పోర్టుకు వాళ్ళు సప్లై ఇచ్చుకున్నారు. వాళ్ళకి అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ తాలు పేరు మీద, తప్ప పేరు మీద మంచిగున్న వడ్లకి వెళ్ళి కూడా బస్తాకి 2 కిలోల చొప్పున తీసుకున్న ఆ వేరియేషన్ ఏదైతే ఉందో అది కొనుగోలు కింద చూపెట్టి వాళ్ళు మిగిలినది ఇవాళ సన్నధాన్యాన్ని ఇవాళ 2200, 2300 రూపాయలకి ఇవాళ సన్నధాన్యాన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ అన్ని అవకాశాలు